పవిత్ర పుణ్యక్షేత్రం కోట్లాది భక్తుల వైకుంఠ క్షేత్రంగా భావించే తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. వేసవి సెలవులు, విద్యార్థులకు పరీక్షలు పూర్తవటం, ఫలితాలు వెలువడిన నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు కొండపైకి చేరుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా నిండి బాటగంగమ్మ ఆలయం క్యూ లైన్ వరకు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుండటంతో రేపు ఉదయం 6 గంటల తర్వాత క్యూ లైన్లోకి రావాలని టీటీడీ అధికారులు ప్రకటన చేశారు. దీంతో భక్తులు వెనుదిరిగి పీఎస్సీ సముదాయాలకు చేరుకుంటున్నారు. మరోవైపు సిఆర్ఓ వద్ద వసతి గదుల కోసం భక్తులు బారులు తీరారు. కళ్యాణకట్టకు తలనీలాలు సమర్పించేందుకు అధిక సంఖ్యలో భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. మరోపక్క తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అప్రమత్తమైంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఆలయ పరిసరాలు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, మెయిన్ రోడ్లు, పార్కింగ్ ఏరియా ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అక్కడ భక్తుల రద్దీని బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తుల కోసం శ్రీవారి సేవకులు సాయంతో తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. అలాగే కొండపై రద్దీని గమనించి భక్తులు తిరుమలకు రావాలని సూచనలు చేస్తున్నారు. తిరుమలలో వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రద్దీ పెరుగుతుందని టీటీడీ ముందే అంచనా వేసింది. జూలై 15 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని పరిశీలిస్తూ రద్దీ పెరగకుండా ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకునేలా ప్లాన్ చేశారు. కానీ గత 2-3 రోజుల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఊహించని స్థాయిలో భక్తులు తరలివచ్చారు. అందుకే టీటీడీ భక్తుల్ని అలర్ట్ చేసింది. రద్దీని గమనించి తిరుమలకు రావాలని కోరుతుంది. ప్రస్తుతం దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటల నుంచి 30 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో క్యూ లైన్లోకి మరింత మంది భక్తులను అనుమతించడం తాత్కాలికంగా నిలిపివేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం కోట్లాది భక్తులు వైకుంఠ